హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 7వ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. సరే, ఇదంతా ఇవాల్టి పేపర్ చూసిన చాలా మందికి తెలుసు. 2-3 రోజులుగా దీనికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి. అయితే నేను చెప్పబోయేది, నేనైతే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి వీడియోలు చేయడం స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల కాలంలో నేను అత్యధికంగా వీడియోలు చేసింది ఫ్యూచర్ సిటీ మీద. ఏదైతే 5 విలేజెస్ చెప్తున్నాను కదా, అంటే చాలామంది మళ్ళీ నేను ఇన్ని వీడియోల తర్వాత కూడా శ్రీశైలం రోడ్డా, సాగర్ రోడ్డా, ఇంకా ఎక్కువ మంది 90% శ్రీశైలం రోడ్డే అట్లా ఫీలింగ్లో ఉన్నారు. బట్ పూర్తిగా వినండి, దయచేసి వినండి. ఫ్యూచర్ సిటీ అనేది శ్రీశైలం హైవే నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్. సేమ్ టైం సాగర్ హైవే నుంచి రైట్ సైడ్ 3 కిలోమీటర్స్ వెళ్ళాక స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ సిటీ. మొత్తం 5 విలేజ్లు ఉన్నాయి. ఈ 5 విలేజ్లు కాకుండా ఇంకెవరైనా ఫ్యూచర్ సిటీకి ఇవి సంబంధం అని చెప్తే దయచేసి ప్రూఫ్ చూపించమని అడగండి. గూగుల్ మ్యాప్లో డిస్టెన్స్ చూపించమని అడగండి. ఓకే, నేను చెప్తున్నాను. మీర్ ఖాన్ పేట దగ్గర పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో 760/400 kV కెపాసిటీ పవర్ గ్రిడ్, సెంట్రల్ పవర్ గ్రిడ్, దానికి థర్మల్ పవర్, హైడ్రో పవర్ అండ్ సోలార్ పవర్ లింక్ చేసిన పవర్ గ్రిడ్ అది. సబ్జెక్ట్ టు కరెక్షన్, దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో అది బిగ్గెస్ట్ అంటున్నారు. సో అక్కడి నుంచి ఈ ఫ్యూచర్ సిటీ బిగిన్ అవుతుంది. దాని తర్వాత ఆ పవర్ గ్రిడ్ ఎదురుగానే ఒకటి TGIIC రోడ్డు ఉంది, 100 ఫీట్ల రోడ్డు. ఆ రోడ్డు మనకు స్కిల్ యూనివర్సిటీకి కనెక్ట్ చేస్తుంది. అంటే ఈ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి ఫార్మాసిటీ వైపు వెళుతుంటే ఈ ప్లేస్ నుంచి పవర్ గ్రిడ్ దగ్గర లెఫ్ట్కు వెళితే, అంటే ఒకవైపు సబ్ స్టేషన్ ఉంటుంది, ఒకవైపు అంటే రోడ్డుకు లెఫ్ట్ సైడ్ సబ్ స్టేషన్ ఉంటుంది, రైట్ సైడ్ పవర్ గ్రిడ్ ఉంటుంది. ఈ మధ్యలో లెఫ్ట్ సైడ్కి వెళితే TGIIC రోడ్డు, 100 ఫీట్ రోడ్డు. అది మనల్ని స్కిల్ యూనివర్సిటీ, ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారో, ఇప్పుడు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయో అక్కడికి వెళతాం. అక్కడి నుంచి మనకు ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. ఆ రోడ్డు దాటిన తర్వాత ఇంకొద్దిగా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ అమెజాన్ డాటా సెంటర్ ఉంటుంది. అమెజాన్ డాటా సెంటర్కు 2022లో భూమి కేటాయించింది గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తయి ఇప్పుడు దాదాపు 4,000 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు. అయితే అక్కడ నివాసయోగ్యమైన ప్లేసెస్ లేవు కాబట్టి బస్సుల్లో హైదరాబాద్ నుంచి ఎంప్లాయీస్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. ఒక 3-4 బస్సులు, 4-5 వ్యాన్లు. ఆ తర్వాత కొంతమంది 2 వీలర్ మీద వెళ్తున్నారు. 2 వీలర్ మీద సరౌండింగ్ విలేజెస్లో ఉన్న వాళ్ళు 2 వీలర్ మీద అక్కడికి వస్తున్నారు. సో అక్కడ 4,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇది సెకండ్ ప్లేస్. ఆ తర్వాత కొద్దిగా ముందుకెడితే రైట్ సైడ్ అమెజాన్ డాటా సెంటర్కి, రెండో సెంటర్కి ఇంకో ల్యాండ్ అలొకేట్ చేశారు. అక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి అలా ముందుకు వెళితే మనకు మీర్ ఖాన్ పేట విలేజ్ వస్తుంది. మీర్ ఖాన్ పేట విలేజ్కి వెళుతుంటే రైట్ సైడ్ ఈ 200 ఫీట్ రోడ్ ఏదైతే కొత్తూరు నుంచి వెళ్ళే రోడ్డు ఉందో అది అక్కడ క్రాస్ చేసి, కందుకూరు యాచారం రోడ్డును క్రాస్ చేసి ఆ కొండల మధ్యలోంచి, ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి, ఇప్పుడు రాబోతున్న AICT, రాబోతున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఎలక్ట్రానిక్ సబ్, అలా ముందుకెళ్ళిన తర్వాత ఫర్నిచర్ పార్క్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏరియా, అట్లా ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రానిక్ సబ్, ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళిన తర్వాత లైఫ్ సైన్సెస్ సబ్ ఉంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ, మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. మనం ఇప్పుడు అది ఫ్యూచర్లో కనిపిస్తుంది, ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్లో లేదు. కానీ ఇంటర్నల్ రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి, నేను ఇంకొక వీడియో చేశాను, ఇవాళ నేను లింక్లో కూడా పెడతాను. అసలు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంటర్నల్ రోడ్లు ఏమేమి ఉన్నాయి, బిట్లుగా ఎందుకు డివైడ్ చేశారు, ల్యాండ్ని 13,973 ఎకరాలను బిట్స్గా ఎందుకు డివైడ్ చేశారు. ఎందుకంటే మధ్యలో కొన్ని కుంటలు, పాండ్స్ సహజసిద్ధంగా ఏర్పడినవి ఉన్నాయి. వాటిని డిస్టర్బ్ చేయొద్దు, డిస్ట్రాయ్ చేయొద్దు అని ఆ పాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కుంటలు, చెరువులు ఉన్నాయో వాటిని రీక్రియేషన్ ఏరియా కింద పెట్టారు. అంటే పార్కుల మధ్యలో ఆ చెరువులు వచ్చేట్టుగా ప్లాన్ చేశారు. వాటిని డిస్టర్బ్ చేయకుండా బిట్స్గా చేశారు. సేమ్ టైం ఇంటర్నల్గా 200 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ డిజైన్ చేశారు. 200 ఫీట్ రోడ్ ఏంటంటే కొత్తూరు నుంచి వెళ్ళి ఈ మీర్ ఖాన్ పేట దగ్గర ఈ కందుకూరు యాచారం రోడ్డును క్రాస్ చేసి ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్ళి
లైఫ్ సైన్సెస్ హబ్ మేడిపల్లి తర్వాత తక్కలపల్లి దగ్గర సాగర్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఇది ఇంటర్నల్గా ఇంపార్టెంట్ రోడ్డు. ఇది కాకుండా మళ్ళీ రావిర్యాల నుంచి 300 ఫీట్ రోడ్డు ది ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ RRR వరకు వెళుతుంది. దాన్ని ఇప్పుడు 20 కిలోమీటర్లు అంటే మీర్ ఖాన్పేట దాకా దాన్ని భూసేకరణ జరిగింది. అదే రకంగా నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి, టెండర్లకు సంబంధించిన వ్యవహారం కొనసాగుతుంది. సో ఈ 3 రోడ్లు దీనికి ఇంపార్టెంట్. మళ్ళీ సాగర్ హైవే, శ్రీశైలం హైవే అనొద్దు దయచేసి. నేను చెప్తున్న 5 ఊర్లు మీర్ ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, నక్కర్త, మేడిపల్లి. ఈ 5 విలేజ్లు మాత్రమే ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు ఆనుకొని ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకే విలేజ్లని రియల్ ఎస్టేట్ చెప్పినా కూడా దయచేసి నమ్మొద్దు. ప్రూఫ్ అడగండి, మాస్టర్ ప్లాన్ చూపించమనండి. మాస్టర్ ప్లాన్లో ఏ విలేజ్ ఎంత దగ్గరగా ఉంది చెక్ చేసుకోండి. సేమ్ టైం అబ్నార్మల్గా ఎవరు రేపే ఎల్లుండే కాను. ఇప్పుడు నక్కర్త మేడిపల్లి దగ్గర లైఫ్ సైన్సెస్ హబ్కి 4200 ఎకరాలు కేటాయించారు. దాంట్లో 6 కంపెనీలు నేను 3-4 రోజుల క్రితం కూడా దాని మీద వీడియో చేశా. 5260 కోట్ల రూపాయలు 6 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. 12,490 ఉద్యోగాల కల్పన అక్కడ జరగబోతోంది. అది మేడిపల్లి, నక్కర్త మేడిపల్లి దగ్గర. ఇక ఇటువైపు ఉన్న మీర్ ఖాన్పేట దగ్గర, కుర్మిద్ద మధ్య జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ విజయోత్సవాలలో భాగంగా పేపర్ చూసిన వారికి అందరికీ తెలుస్తుంది. మళ్ళీ నేను ఐఎమ్ రీడింగ్ దట్ పార్ట్ ఆఫ్ న్యూస్. ఇవాళ పేపర్లో ఉంది. 8న ఏఐసిటీకి భూమి పూజ. 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 200 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐసిటీకి డిసెంబర్ 8న భూమి పూజ చేయనున్నారు. అక్కడ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన కార్యాలయాన్ని, ఆఫీస్ స్పేస్ నిర్మించడానికి ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTCA ఇప్పటికే ముందుకొచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అక్కడ అవుతుందని చెప్పి నేను మ్యాప్ చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నియర్ బై ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్ నిలబడి ఈ ప్లేస్లో వస్తుందని చెప్పి కూడా దిశ చూపిస్తున్నాను నేను. ఓకే, ఇది ఇవాళ పేపర్లో ఉంది క్లియర్ కట్గా. ఏ రోజు? 8వ తేదీ స్పోర్ట్స్ వర్సిటీ ఏఐసిటీకి భూమి పూజ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల ప్రారంభం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన 8వ తేదీ జరగబోతుంది. మొన్నటికి మొన్న 6 సంస్థలకు సంబంధించి మనం చదివాం ఏవేవి వస్తున్నాయి ఏంటి అనేది. 6 సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దానికి సంబంధించిన కథనం మీద నేను స్పెషల్ స్టోరీ చేశా. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా ఇది. ఇన్ని క్లియర్ కట్గా ఎవ్రీడే ఒక డెవలప్మెంట్ మనం చెప్తూ ఉన్నాం. డిసెంబర్ 8 అనేది ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక బిగ్ డే కాబోతుంది. ఆగస్టు 1వ తేదీన స్కిల్ యూనివర్సిటీకి ఎట్లయితే ఫౌండేషన్స్ వేసినప్పుడు అది ఆరంభం అన్నామో, ఇప్పుడు నెక్స్ట్ ఒక బిగ్ స్టెప్ ఇది. ఏఐసిటీకి శంకుస్థాపన, భూమి పూజ. అదే రకంగా స్పోర్ట్స్ వర్సిటీకి భూమి పూజ. అదే సమయంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ మధ్యలో ఏర్పాటవుతున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ కూడా శంకుస్థాపన. సో దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ దేర్. అప్డేట్ ఇది ఇవాళ పేపర్లో ఉంది. నిన్న ఒక 2 కామెంట్లు ప్రస్తావిస్తా. అందరి కామెంట్లు నేను లీస్ట్ బాదర్డ్. చాలా మంది మిత్రులు కూడా చెప్తున్నారు లీస్ట్ డోంట్ కేర్ దోస్ వర్డ్స్ అని. రేవంత్ రెడ్డి గారికి ప్రణాళిక లేదంట. నేను మెగా ప్లాన్ అని పెడితే ప్లానే లేదు, మెగా ప్లాన్ అంట. ప్లాన్ లేకుండా ఇవన్నీ జరుగుతాయా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యం కాకపోతే ఏమంటారు దీన్ని? తర్వాత కల్లార కనిపిస్తుంటే, ఎవ్రీడే ఒక డెవలప్మెంట్ కనిపిస్తుంటే మళ్ళీ ఫ్యూచర్ సిటీ సాధ్యమా? ఏదైనా ఫస్ట్ స్టెప్ అట్లాగే ఉంటుంది, ఒంటరే. ఒక సినిమా పాట కూడా ఉంటుంది, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే. తర్వాత 4 అడుగులు పడ్డ తర్వాత కదా 4 కాళ్ళు కలిసి వచ్చేవి, 4 పాదాలు కలిసి వచ్చేవి. అప్పుడు కదా ముందుకు పోయేది. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వై? ఎందుకు ఆ నెగిటివిటీ అర్థం కాదు. ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. ఎవ్రీడే పేపర్ చదవండి దయచేసి. నా వీడియోలు ఒక్కటే చూడొద్దు, పేపర్లు చదవండి. మొన్న ఒకరు కామెంట్ చేశారు ఏదో చూడండి చూసి మాట్లాడండి అని. నాకు అవసరం లేదు బ్రదర్. నేను వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐ హ్యావ్ ఫుల్ ప్రూఫ్స్. నేను నా జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్తో నాకు అవైలబుల్ ఉన్న సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకొని నేను వీడియోలు చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. సో డిసెంబర్ 6th అనేది ఫ్యూచర్ సిటీ విషయంలో ఒక మైలురాయి కాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇప్పుడు భవిష్యత్ అంతా కృత్రిమ మేధదే అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటున్నారు. అలాంటి దానికి ఒక సిటీ ఏర్పాటు కాబోతుంది హైదరాబాద్ శివార్లో. సో హైదరాబాద్ కూడా ఇది ఒక తలమానికం కాబోతుందని చెప్పుకోవచ్చు. సేమ్ టైం వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ అక్కడ కట్టబోతుంది.
స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది, దాని పక్కనే స్పోర్ట్స్ స్టేడియం కూడా రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడే బీసీసీఐ ఇంకా డెసిషన్ తీసుకోలేదు కాబట్టి. సో దిస్ ఈజ్ వాట్ December 8th అనేది ఒక టర్నింగ్ పాయింట్గా నేనైతే ఫీల్ అవుతున్నాను. సో వీఆర్ ఈగర్ టు వెయిట్ ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెనింగ్. మన కళ్ళ ముందు ఒక కొత్త నగరం నిర్మాణం అవుతుంది. అది చూడడానికి మన కళ్ళు ఖచ్చితంగా తెరుచుకొని ఉండాలి, పాజిటివ్గా ఉండాలనే ఉద్దేశం నాది. సేమ్ టైం ఒక మాట మళ్ళీ చెప్తున్నాను, పదే పదే చెప్తాను, అద్భుతం జరిగేటప్పుడు మనం గుర్తించాం, జరిగిన తర్వాత గుర్తించడం అవసరం లేనే లేదు. అదే ఆ అద్భుతమే ప్రపంచానికి చాటుతుంది. అది మనకు సైబరాబాద్లో కల్లారా చూసాం, ఇక్కడ కూడా అదే చూడబోతున్నాం. దయచేసి నెగిటివ్ కామెంట్స్ మానండి ఇప్పటికన్నా. సో ఓవర్ ద పీరియడ్ అవుతుందని ఎవ్వరూ భావించట్లేదు. ఎవ్రీథింగ్ కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇవాళ అనగానే రేపు కాదు కదా. మహోద్ధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమమే అన్ని సంవత్సరాలు సాగింది. మొత్తం ఇల్లు కదిలి వ్యక్తి కదిలితేనే ఆ రిజల్ట్ వచ్చింది. బట్ ఓవర్ నైట్ రాలేదు కదా. ఒక కరీంనగర్ మీటింగ్లో పెట్టి బ్రహ్మాండం బద్దలు కాగానే రాలేదు కదా. వరంగల్ మీటింగ్ పెట్టి బ్రహ్మాండం బద్దలు కాగానే రాలేదు కదా. పెరడ్ గ్రౌండ్స్లో నభూతో నభవిష్యత్తి అన్నట్టుగా ఒక బహిరంగ సభ జరగగానే సాకారం కాలేదు కదా తెలంగాణ. అన్ని సబ్బండ వర్గాలన్నీ రోడ్డు మీదకి వస్తేనే, సకల జనులు సమ్మె మోగితేనే, అందరూ అడిగిన తర్వాతనే పొలిటికల్ లీడర్ల మెడలు వంచితేనే తెలంగాణ వచ్చింది. సో ఏదైనా ఓవర్ నైట్ అనేది సాధ్యం కాదు. బట్ సమ్ ప్లానింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. తర్వాత సిటీకి ఎక్స్పాన్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్. 1,15,20,00,000 మంది, అఫీషియల్గా 1,15,00,000 మంది ఇప్పుడు జనాభా అయితే, అనఫీషియల్గా ఇంకొక 15,00,000 మంది ఎక్కువ ఉంటారు. అంటే 1,30,00,000 మంది ఉన్న సిటీ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, తప్పు లేదు, జాగా కావాలి. అందుకే అటువైపు అవసరం ఉంది, అవకాశం ఉంది, భూమి లభ్యత ఉంది, అటువైపు వెళ్తుంది. కేసీఆర్ అందుకే అటువైపు చూశారు, రేవంత్ రెడ్డి అటువైపే కొనసాగుతున్నారు. రేపు మళ్ళీ కేసీఆర్ వచ్చిన అటువైపే చూడాలి, తప్పదు, వేరే దారి లేదు. వేరే వైపు భూములు లేవు, ఉన్నవి కూడా అంటే భూమి అంతా ఓపెన్ స్పేస్ కనపడగానే ఇదంతా మన భూమి అనుకుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళే కొన్ని కామెంట్లు చేస్తుంటారు. భూమి లభ్యత బోల్డ్ అంత ఉందట, ఎవరో మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలి. డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ అంట. డిమాండ్ సప్లై సూత్రాన్ని చెప్తున్నాడు. భూమి ఉన్నదంతా మనకు మార్చుకుంటే ఏమి రావు. భూమి కనిపిస్తున్న భూమి అంతా మనమే వాడుకుంటే ప్రాజెక్టులకు ఎక్కడి నుంచి రావాలి? కొత్త ప్రాజెక్టులు లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడానికి అడవులు, కన్జర్వేటివ్ జోన్స్ కాపాడాలి కదా. ఇవి కాకుండా సహజ సిద్ధంగా ఉన్న కొండలు, అదే రకంగా చెరువులు, కుంటలు, కాల్వలు, ఇవన్నీ సహజ సిద్ధంగా ఉండాలి కదా. ఇవన్నీ పోను మిగిలేది మన నివాస యోగ్యమైన భూమి. ఆ నివాస యోగ్యమైన భూమి కూడా అంతటిని కేవలం మనం ఉండడానికే వాడుకోం. దాంట్లో కూడా మళ్ళీ కొంత డివైడెడ్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ జోన్ కావచ్చు, అదే రకంగా కమర్షియల్ జోన్ కావచ్చు, అదే రకంగా ఆఫీస్ స్పేస్ కావచ్చు. ఇవన్నీ పోను మనకు మిగిలేది నివాసయోగ్యమైన భూమి ఎంత అంటే ఆలోచించుకోవాలి. అందుకే నేను పదే పదే చెప్తుంటాను, త్రిబుల్-ఆర్ లోపల ఒక 500 గజాలు 1000 గజాలు కొని పెట్టుకోండి. ఈ 5-6 ఏళ్లలో 2040 తర్వాత త్రిబుల్-ఆర్ దాకా హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అయిపోతుంది. నగర జనాభా 2.5 కోట్లు దాటుతుంది. అప్పుడు మనకు ఎంత కరువు ఉంటుందో భూమి గురించి మనం ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను, మన జనాభా విపరీతంగా పెరుగుతుంది జనాభా, కానీ భూమి మాత్రం ఇసుమంతైనా పెరగదు, ఇంకా తగ్గుతుంది కానీ పెరగదు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. హోప్ చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నన్ను సంప్రదించవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.